ఈ రోజు అయితే మనం చార్మినార్ బస్ స్టాప్ ఆపోజిట్ లో ఉన్న మిలాన్ జ్యూస్ సెంటర్ కి అయితే వచ్చేసాం. చార్మినార్ అంటేనే షహదూద్ మలై స్పెషల్. ఇది చాలా బాగుంది. అంటే ఇది ఆల్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ మిక్సింగ్ విత్ మలై అనుకుంటా. సో ఇదైతే చాలా హెల్దీ కూడా. మనకి ఇది వింటర్ సీజన్ లో కూడా దొరుకుతుంది కాబట్టి ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయండి. ఈ రోజు అయితే మనం చార్మినార్ బస్ స్టాప్ ఆపోజిట్ లో ఉన్న మిలాన్ జ్యూస్ సెంటర్ కి అయితే వచ్చేసాం. సో ఇక్కడ ఏమేమైతే అవైలబుల్ గా ఉన్నాయి, ఏమేమి స్పెషల్, ఏమేమి ఫేమస్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. మనమైతే ఫస్ట్ అయితే షహదూద్ మలై అయితే ఆర్డర్ చేసుకున్నాము. అండ్ చార్మినార్ అంటేనే షహదూద్ మలై స్పెషల్, అది అందరికీ తెలిసిందే. సో మీరు కూడా చార్మినార్ వచ్చినట్టే ఒకసారి ట్రై చేయండి. ఒకసారి అయితే టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. షహదూద్ మలై అయితే చాలా బాగుంది. మనకు తెలిసిందే దీంట్లో అయితే మల్బెరీస్ చేస్తారు అండ్ మలైతో చేస్తారు. చాలా స్వీట్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మ్యాక్సిమం ఇక్కడికి అయితే వచ్చిన వాళ్ళు అయితే కంపల్సరీ షహదూద్ మలై తినేసి వెళ్తారు. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు వచ్చినప్పుడు పక్కన మేము కూడా ట్రై చేసాము. బట్ వేరే ప్లేసెస్ కంటే ఇక్కడ కొంచెం చాలా బాగుంది. నేను ఒక సైడ్ తిన్నా కానీ అంత టేస్ట్ అనిపించలే, కానీ ఇక్కడైతే చాలా బాగుంది టేస్ట్ కూడా. అండ్ విత్ ఫ్రెష్ ఫ్రూట్స్తో మొత్తం చాలా నీట్గా క్లీన్గా చేస్తున్నారు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 120 రూపీస్ అంట. ఇక్కడైతే ఇది ఒకటే కాకుండా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. సో మనమైతే 3 వెరైటీస్ అయితే తీసుకున్నాము. సో దాంట్లో ఇదైతే ఫస్ట్ మనం ట్రై చేస్తున్నాము. నాకైతే మల్బెరీస్ అంటే చాలా ఇష్టము. సో అందుకే ఫస్ట్ నేను ఇదే తీసుకొని ట్రై చేస్తాను. సో మనమైతే నెక్స్ట్ ఐటమ్ కూడా ట్రై చేద్దాము. సో మనమైతే నెక్స్ట్ అయితే మట్కా సలాడ్ అంటే ట్రై చేస్తున్నాము. సో ఇది కూడా ఇక్కడ చాలా ఫేమస్ అంట. మ్యాక్సిమం కస్టమర్స్ వచ్చి ఇది కూడా ట్రై చేస్తారంట. సో మనమైతే ఇది నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం నేనైతే విన్నది షహదూద్ మలాయే, ఇదైతే నేను ఎప్పుడు వినలేదు. సో ఫస్ట్ టైం నేను ట్రైయింగ్. సో ఒకసారి చూద్దాం టేస్ట్ ఎలా. ఇందులో మాత్రం అన్ని డ్రై ఫ్రూట్స్ వేసారు అండ్ వచ్చేసి మల్బెరీ ఫ్రూట్స్ వేసారు. ఇది కూడా చాలా బాగుంది. అంటే ఇది ఆల్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ మిక్సింగ్ విత్ మలై అనుకుంటా. టేస్ట్ కూడా చాలా బాగుంది. మనకు చూసినట్టయితే మంచిగా డెకరేట్ చేసి నీట్గా, అండ్ ఫ్రూట్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మీరు ఎప్పుడు వచ్చినా ఏ టైంకి వచ్చినా వీళ్ళు రెడీగా చేసిస్తారు. మీరు వెయిట్ కూడా చేయనివ్వరు. టేస్ట్ మ్యాటర్కి వస్తే చాలా బాగుంది, కూల్గా. సో ఇందులో అయితే మిక్స్ ఫ్రూట్ అంట, మల్బెరీ, చెరీస్ పైన అయితే మనకి మల్బెరీతోని అండ్ చెరీస్తోని బాదాంతోని అయితే డెకరేట్ చేశారు. టేస్ట్ మ్యాటర్కి వస్తే చాలా బాగుంది. నార్మల్గా మనం ఇంట్లో ఫ్రూట్స్ కట్ చేసి ఇస్తే చాలా మంది తినరు. సో కొత్తగా ఇలా స్పెషల్గా ట్రై చేయండి. సో ఇదైతే చాలా హెల్దీ కూడా, బికాస్ డ్రై ఫ్రూట్స్తో పాటు చేశారు కాబట్టి చాలా హెల్దీ ఫుడ్ అనొచ్చు దీన్ని. సో మనమైతే ఇంకా ఇదైతే చూసేసాం కదా, ఇది కూడా ట్రై చేస్తాం కదా. నెక్స్ట్ ఐటమ్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జ్యూస్ అనమాట. సో అది ఎలా ఉందో ఒకసారి టేస్ట్ ఎలా ఉందో ఒకసారి ట్రై చేద్దాం. సో మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మ్యాంగో మలాయ్ అంట, మ్యాంగో విత్ మలాయ్. సో ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం ఒకసారి. సో విత్ మ్యాంగో చేస్తారంట. ఇది మ్యాంగో మలాయ్. మనం నార్మల్గా జస్ట్ మ్యాంగో జ్యూస్ తాగుతాం కానీ మ్యాంగో మలాయ్ ఎప్పుడు ట్రై చేయలే. సో ఇదైతే చాలా కొత్తగా డిఫరెంట్గా ఉంది. సో మనకి ఇవన్నీ జస్ట్ చార్మినార్ దగ్గరనే దొరుకుతాయి. మనకి బయట నార్మల్ ప్లేసెస్లో ఇంత డిఫరెంట్ ఐటమ్స్ అయితే అసలు దొరికాయి. సో ఈ మ్యాంగో మలాయ్ కూడా చాలా బాగుంది. సో మ్యాక్సిమం మ్యాంగోస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి. మనం సమ్మర్ సీజన్లో అయితే మ్యాంగోస్ జ్యూస్ చేసుకొని తాగుతాం కానీ ఇలా ఎప్పుడు ట్రై చేయలేదు కాబట్టి మనకి వింటర్ సీజన్లో కూడా దొరుకుతుంది కాబట్టి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. నాకైతే మ్యాంగో అయితే చాలా ఫేవరెట్ కాబట్టి నేను తీసుకున్నాను. మీకు ఇంకా చాలా డిఫరెంట్ జ్యూసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. లైక్ అవకాడో అండ్ కివి, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ జ్యూసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే. సో దీని ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ అంట. సో చూసారు
అన్ని వెరైటీస్ అండ్ టేస్ట్ పరంగా కూడా చాలా అయితే చాలా బాగున్నాయి. సో మీరు డెఫినెట్గా ఇక్కడికైతే వచ్చి విజిట్ అయ్యి ట్రై చేయండి. మేము జస్ట్ 3 వెరైటీసే తీసుకున్నాము, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. సరే అయితే మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఏదేదైతే మీరు ట్రై చేశారు అండ్ మీకు ఏది ఎక్కువ ఇష్టమో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. సో చూసినట్టయితే మనమైతే చాలా 3 డిఫరెంట్ ఐటమ్స్ అయితే ట్రై చేసినాము. సో ఆ 3 అయితే చాలా చాలా బాగున్నాయి. మీకు కావాలంటే నేను ఇది సజెస్ట్ చేస్తాను ఈ షాప్ని, బికాస్ అక్కడైతే కొంచెం అంత నీట్గా అంత చేయలేరు. సో ఇక్కడైతే నీట్గా క్లీన్గా అండ్ మంచిగా సర్వ్ అయితే చేస్తారు. సో ఇక్కడికి వస్తే మీకు టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంది. సో డెఫినెట్గా మీరైతే వచ్చి ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేసేయండి. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తినిగోలా ఛానల్. థ్యాంక్స్.